కాకినాడ జిల్లా కొట్టం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా యనమల కృష్ణుడు పూజలు చేశారు. సీఎం చంద్రబాబుకి సక్రమ బుద్ధి ప్రసాదించాలని పూజలు చేసినట్లు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. 100 రోజుల డొల్లతనాన్ని పక్కదారి పట్టించేందుకే తిరుమల లడ్డూ వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం తెరమీదకి తెచ్చిందని వైసీపీ నాయకులు మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ తిరుమల దర్శనానికి వెళ్తానంటే నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు పక్క రాష్ట్రాల నుంచి జనాలను తీసుకువచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. అందువల్లనే జగన్ తిరుమల టూర్ వాయిదా వేసుకున్నారని తెలిపారు. వెంకటేశ్వర గుడిలో చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి పూజలు చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలిచాను, ఈ రాష్ట్రంలో ఈ 3.5 నెలల బట్టి జరిగిన పరిపాలనని పక్కదో పట్టించడం కోసం కుశ్చిత బుద్ధితో చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి మహాప్రసాదాన్ని మీద అభాండాలు వేసి తన పరిపాలనలో డొల్లతనాన్ని పక్కదారి పట్టించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. ఓ రకంగా అందులో కొద్దిగా అమాయకత్వం ఉన్న ప్రజల్ని నమ్మించి కొద్దిగా సక్సెస్ అయ్యాడు. కాకపోతే నిన్నటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తిరుపతి వెళ్తానో దర్శనం చేసుకుని నేను మాట్లాడతాను అని చెప్పేసి అనగానే ఆయనకి పర్మిషన్ లేదని నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో దేవదేవుడిని దర్శించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రికి పర్మిషన్ కావాలా, దేవుడిని దర్శించుకోవడానికి పర్మిషన్ కావాలా? పర్మిషన్ లేదని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ పూర్తిగా శాంతి భద్రతలు విద్యుత్తును కలిగించేలాగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలను తీసుకొచ్చి శాంతి భద్రతలు